ఉద్యోగాలను పొందేటి పెడతా ఉన్నాం. మరొక వైపు ఇరిగేషన్లో తప్పిదాలకి కేంద్ర బిందువు అయినటువంటి హరీష్ రావు గారు కరువును ఏకరవు పెడతాం. విచిత్రంగా ఉంది. ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే క్షమించిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణని 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు ఒకటి పాలు చేస్తారు. అసలు తెలంగాణ సంస్కృతి ఉద్యోగాల కోసం అయితే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం వారి కుటుంబాలు ఉద్యోగాలు పెట్టుకొని 10 ఏళ్ళు కాలయాపన వచ్చింది. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 30-35 వేలు దాటలే 10 ఏళ్లలో. ఇలా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన సంఖ్య 2.5 సంవత్సరాలు. మేము అధికారంలోకి వచ్చి 12 మాసాల లోపే 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇలా 2.5 సంవత్సరాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. 10 ఏళ్ల పాలనలో 30-35 వేలు ఇవాళ 2.5 సంవత్సరాలు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సువర్ణ యుగం ఇది. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు పోసినారు. గోదావరి నీళ్ళలో పోసినట్టే అన్నీ తానే. ఆనాడు కేసీఆర్తో స్టేట్మెంట్, కాపీ నాదే, మేస్త్రి నాదే, ఇసుక నాదే, సిమెంట్ నాదే, ఇంజనీర్ నేనే, ఇవాళ నాకు సంబంధం లేదంటాం. సరైనటువంటి డిజైన్ లేక లోపభూషమైన డిజైన్ కట్టాల్సిన చోట కట్టకుండా కట్టుకోవడం చోట కట్టి అధిక వ్యయాన్ని దాంట్లో రొనింపజేసి ఇలా ప్రజాసత్తును దుర్వినియోగం చేసి మీ ప్రభుత్వ హయాంలో కుంగిపోయింది ప్రాజెక్టు. మీరు వదిలేసిన ప్రాజెక్టుకి 30,000 కోట్లు మా ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో పెట్టింది. ఇది వాస్తవం. ఈ ఉద్యోగాల గురించి మాట్లాడేంటి? 10 ఏళ్లలో మీరేం వెలగబెట్టారు ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి? హరీష్ రావు ఏంటి ఇరిగేషన్ మంత్రిగా ఉండి మీరేం వెలగబెట్టారు? ఇరిగేల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఊరికే అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇలా కేటీఆర్ పదే చెప్తున్నారు, మాది తప్పైంది, మమ్మల్ని క్షమించండి. అరే మీరు చేసిన తప్పిదాలకి మూల్యం ఎవరు చెల్లించుకోవాలి? మీరు చేసిన తప్పులు అన్ని కావు. మీ తప్పిదాలకి సామాన్యుడు బలేండు. మీ తప్పిదమైనటువంటి పాలనకి సామాన్యుడు విపరీతంగా నష్టపోయాడు. ఆ మూల్యం ఎవరు చెల్లించాలి? వాళ్ళు నీళ్ల పేరిట దోపిడీ జరిగింది, భూముల పేరిట దోపిడీ జరిగింది, పరిపాలన సక్రమంగా జరగలే. రాష్ట్ర అధినేత ఫార్మర్స్కి పరిమితమైనాడు. ఆనాడు అధికారులు యథేచ్ఛగా విచ్చలవిడిగా పాలన చేసినారు. ఇవన్నీ విసిగిపోయిన ప్రజలు మీకు గుణపాఠని చెప్పి మేము ఇంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు. ఇవాళ మీటింగ్లు పెట్టి నలుగురు విద్యార్థులతో మాట్లాడించి ఆ వచ్చిన కాదు జనం చూసి మీరు ఆశల పల్లికి ఊగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితే లేదు. ఈ 10 ఏళ్ల అరాచక పాలన ఇంకా మర్చిపోలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు వారి పీసీ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మెజారిటీ అంశాలు పూరించాము. ఇలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. సన్న బియ్య కార్యక్రమం 10 ఏళ్ల పాలన, మీ 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన సంక్షేమం, మీరు ఇచ్చిన అభివృద్ధి, మేము కేవలం 2.5 సంవత్సరాలు ఇచ్చిన అభివృద్ధి సంక్షేమం ఏదో చర్చ సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగాలు 70,000 ఇవ్వలేదు అంటారు. పేపర్ మీద ఉన్నాయి. మీరు ఊరడించి అటుకెక్కించి పోయినటువంటి ఉద్యోగాలను మేము ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీరు పెండింగ్ పెడితే మేము ఇచ్చాం. పీఎం రీఎంబర్స్మెంట్ ఏళ్ల తరబడి మీరు పెండింగ్ పెడితే మేము ఇచ్చాం. అది
ఒకటి రెండు కాదు, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడి సంక్షేమాన్ని పరిపూర్ణంగా ప్రజలకి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు మేము ఉన్నాం. బజార్లో పడి తిరిగి అరాజకమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు, మీరు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేని వాళ్ళు. ప్రజలకి లబ్ధి చేకూరుతూ ఉంది సంక్షేమం అంతా. బజార్లో పడి విడిగా అబద్ధాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరేమైనా భ్రమపడి మేము చేసిన అరాచకం మర్చిపోయినారు ఈ ప్రజలు, మేము చేసిన లూటి మర్చిపోయినారు ఈ ప్రజలు అనుకుంటే భ్రమ. ప్రజలు వస్తారు, మీరు వస్తుంటే వస్తారు, కనబడతారు. అంత మాత్రం ప్రజలు మీ వైపు ఉన్నారని అనుకుంటే భ్రమ. ఈ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, విడ్డూరం వారు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఒక నాయకుడు అంటాడు ప్రైవేట్ ఆస్తులు సొంతులు దోచుకోవాలి. ఎవరిని ఎప్పుడే దొంగతనాలు మీరు దొంగలా మీరేమన్నా? ఓట్లు దొంగలించారు, రాజ్యసభ సీటు దొంగలించారు, సార్ పేరిటి అలా నానా యాగి చేస్తూ పేదవాడి ఓటును దొంగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీ కాదా సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. ఎవరు మెడల్ పంచాలి? మనం ఎవరు మెడల్ పంచాలి? 2 కోట్ల ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? వాళ్ళ జిల్లాల అభివృద్ధి కానీ మిగతా శాస్త్రం కానీ జవాబు చెప్పాలి. ఎన్నొచ్చినాయి ఈ జిల్లాకు ఉద్యోగాలు? ఏ ఒక్క పౌరుడి ఖాతాలో ఉన్న 15 లక్షలు పడ్డాయా? 100కు పైగా పెట్రోల్ డీజిల్ పెడతలేమా మనం? ఎవరు నిర్వాహకం ఇది? 12.5 ఏళ్ళ మోడీ పాలన ఎవరు లబ్ధి పొందారు? ఎవరు బాగుపడ్డారు? ఏ వర్గం బాగుపడ్డది? పేదవాడు సామాన్యుడు ఎవరైనా బాగుపడ్డా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఉన్న ఉద్యోగులు దిగేశారు. నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు కూడబెట్టిన ప్రజా సంపద ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి అయితే అమ్మేసాలే కూదబెట్టారు. ఇది మోడీ గారి నిర్వాహకం. నీట్ చప్పరించుగా ఛాతీ అని చెప్పుకునే మోడీ గారు నీట్ పరీక్షని సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం ఈ దేశ ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఎంతమంది చనిపోయినారు నీటిలో? ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎవరు బాధ్యత వహించారు? ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకోరు, రాజీనామా చేయడు, మీరు తప్పించరు.